వనభోజనాలకి వనస్థలిపురం కమ్మ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ యొక్క మహత్తర కార్యక్రమానికి నన్ను ఇక్కడికి ఆహ్వానించిన నిర్వాహకులందరికీ, ఇక్కడికి వచ్చిన కమ్మ సోదరిమణులు, కమ్మ బంధువులందరికీ, పెద్దలు, గౌరవనీయులు, ఎంతో రాజకీయ అనుభవం ఉన్న మా అందరి యొక్క గౌరవంగా మేము పిలుచుకున్న టీడీ జనార్దన్ గారు, చక్రపాణి గారు, డాక్టర్ చంద్రకాంత్ గారు, తమ్ముడు బ్రహ్మం చౌదరి గారు, భానుప్రసాద్ గారు, పిఆర్కే న్యూస్ అధిపతి రామకృష్ణ గారు, బొడ్డు రవి గారు, ఇక్కడ రామారావు గారు, నందిగం శ్రీనివాసరావు గారు, ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా కార్తీక మాస వనభోజన శుభాకాంక్షలు. ఈ వనభోజనాలు ఏర్పాటు చేసుకోవడానికి కారణం, ఈ కార్తీక మాసం అనే యొక్క పవిత్ర మాసంలో అందరూ కలిసి భోజనాలు చేస్తే, అంటే నేను ఒక పుస్తకం చదివాను, కలిసి భోజనం చేస్తే మనసులు కలిసి ఉంటాయని. కుటుంబ సభ్యులందరూ కూడా ఏదో ఒక మీల్, రోజులో ఏదో ఒకసారి కుటుంబ సభ్యులందరూ కలిసి కనుక భోజనం చేస్తే ఆ కుటుంబ సభ్యులందరి మధ్యలో అనుబంధాలు, బాంధవ్యాలు ఇంకా బలోపేతమవుతాయనే దానికి కలిసి భోజనం చేయాలని చెప్పారు. రాజకీయాల్లో మన వాళ్ళు ఉంటేనే మనందరికి కూడా మేలు జరుగుతుంది. వివిధ రంగాల్లో ఉన్న పారిశ్రామికవేత్తలు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, అందరికీ మేలు కావాలంటే రాజకీయాల్లో శాసించే స్థానంలో మన వాళ్ళు ఉండాలి. ఈరోజు గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్లో సంఖ్యాపరంగా కమ్మవారు నెంబర్ 1. ఇప్పుడు కొత్త నినాదం ఏర్పడింది జాతీయ స్థాయిలో, జిస్కి ఉత్తిని ఆబాది ఉస్కి ఉత్తిని భాగ్యదారి అని. అంటే సంఖ్య, ఎవరికి ఎంత సంఖ్యాబలం ఉందో వారికి అంత భాగస్వామ్యం కావాలని అంటూ ఉంటారు. ఈ హైదరాబాద్లో సంఖ్యాపరంగా కమ్మవారు నెంబర్ 1, సింగిల్ లార్జెస్ట్ కాస్ట్ మనం. కాబట్టి హైదరాబాద్ రేపు ఫ్యూచర్లో అది ఎవరవుతారా, రామకృష్ణ గారు అవుతారా, ఇంకెవరు అవుతారా, మన వాళ్ళు ఎవరవుతారా, ఎవరైతే ఆసక్తిలో ఉన్నారో మన కమ్మవారిని హైదరాబాద్ మేయర్గా మనం చేసుకుందాం. మన జాతి యొక్క బలాన్ని పెంచుకుందాం. ఈ యొక్క 2 మాటలతో మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కమ్మ.